పండగకి ప్రతి సెలవులకి అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే యూనిఫామ్లో ఉన్న మేము మాత్రం కిచెన్లో కష్టపడి అందరికీ మంచి మంచి వంటలు వడ్డించడానికి కష్టపడుతూ ఉంటాం. కానీ మాకెప్పుడు పండగ అంటే అది అక్టోబర్ 20వ తారీఖు మేము వరల్డ్ షెఫ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. యూనిఫామ్లో ఉన్న వాళ్ళందరం మేము రకరకాల ఈవెంట్ కండక్ట్ చేసుకొని ఒక బ్రదర్హుడ్ మా అందరి బాండింగ్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈరోజు వరల్డ్ బ్రెడ్ డే, అందుకని చెప్పేసి ఈరోజు వరల్డ్ బ్రెడ్ బ్రేకింగ్ సెరమనీ కూడా మేము చేసాం. అందరం షెఫ్స్ కలిసి బ్రెడ్ బ్రేకింగ్ అంటే బ్రెడ్ని తుంచుతాము. ఎందుకంటే మీరందరూ ఎవరితోటన్నా షేరింగ్ చేసుకునేటప్పుడు మనం చిన్నప్పుడు టిఫిన్ డబ్బాలో బ్రెడ్ తీసుకొని తుంచి పంచుకుంటాం. అది తర్వాత రైల్ ట్రావెల్లో చేసేటప్పుడు పంచుకుంటాం. తర్వాత గెస్ట్లు ఎవరికి వచ్చినా పంచుకుంటాం. సో ఆ బ్రెడ్ బ్రేకింగ్ ఏంటి అంటే షెఫ్స్ అందరం మనం ఒక యునైటెడ్గా ఒక కమిటెడ్గా మనం షెఫ్స్ ఒక ఈ ప్రొఫెషన్ని ఇంకొక రేంజ్కి ఇంకొక హై లెవెల్కి ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేమంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యంగ్ షెఫ్స్కి కూడా ప్రమోట్ చేయడం కోసం వాళ్ళందరికీ వర్క్షాప్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తుంటాం, వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్. ఇప్పుడు మీరందరూ చూస్తుంటారు, ఇంతకుముందులా కాదు, హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేటప్పుడు అందరూ ఫోన్లు తీసి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అది అంత అద్భుతంగా అంత చక్కగా ప్రజెంటేషన్ రావాలి అంటే దాని వెనకాల ఎంతోమంది మాలాంటి షెఫ్స్ కృషి చేసి దాన్ని కేవలం రుచే కాదు కంటికి కూడా పండగలా చేసేయడానికి కష్టపడుతూ ఉంటాం. సో మీ అందరికీ చూసే వాళ్ళందరికీ వరల్డ్ బ్రెడ్ డే అలాగే వరల్డ్ షెఫ్స్ డే సెలబ్రేషన్గా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏంటి తల్లి ఒక షెఫ్గా ఉండి మనం ఎప్పుడు వాళ్ళు డబ్బా ఓపెన్ చేసి ఆ ఇడ్లీలు స్టీమ్ అవుతున్నాయి మనకు గుర్తుంటుంది, దోశలు వేసేటప్పుడు చిటపట్లాడుతూ దోశలు గుర్తుంటుంది, పరాటాలు పూరీలు పొంగుతుంటే చూస్తూ ఉంటాం. కానీ దాని వెనకాల కృషి ముందు రోజే పప్పు నానబెట్టి దాన్ని పిండి మళ్ళీ అన్నీ చేయడానికి ఆ తల్లి కష్టం చాలామంది మనం ఎవరో అప్రిషియేట్ చేయం. అట్లాగే మేము చేసే వర్క్ను కూడా చాలా తక్కువగా అప్రిషియేట్ చేసిన మా షెఫ్ జర్నీ, నేను ప్రతి ఒక్కళ్ళు షెఫ్ జర్నీ అంటే చిన్నప్పుడు తల్లి దగ్గరే స్టార్ట్ అవుతుంది. కిచెన్లో బాగా అల్లరి చేస్తున్నా అని మసాలాలు దంచు ఈ అన్ని పనులు చెప్పేది. నాకు తెలియదు ఇంటి పనులు చేస్తే తర్వాత ఆఖరికి షెఫ్ అయిపోతానని. కానీ షెఫ్ అవ్వడంలో బోల్డ్ బెనిఫిట్స్ ఉంటాయి. అందరికంటే ముందు వేడివేడిగా ఫస్ట్ తినేది నేనే. సో ఫుడ్ పిచ్చోడిని ఇప్పటికీ అందరూ అంటుంటారు, అబ్బా నువ్వే చేసుకుంటావు నువ్వే తింటావు వావా అంటారు. కాదు, మేము తిన్నాం కాదు, మేము అందరికీ వడ్డించి వావా అనిపించుకుంటాం.